హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ హైదరాబాద్ ట్రావెలర్. మహేంద్ర హిల్స్ ఈ ప్లేస్కి నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను, బట్ ఈ రోజుకి కుదిరింది. ఈ హిల్ ఏరియా దగ్గర సన్ రైజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్ సన్ రైజ్ని చూడటానికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మహేంద్ర హిల్స్కి వెళ్ళడం జరిగింది. ఈ ప్లేస్కి వెళ్ళాలి అని నేను డిసైడ్ అయ్యాక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ మహేంద్ర హిల్స్కి సంబంధించి ఒక ఫుల్ డీటెయిల్ వీడియో కూడా యూట్యూబ్లో లేదు. ఈ మహేంద్ర హిల్స్లో సన్ రైజ్ ఎలా ఉంది, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవన్నీ కూడా డీటెయిల్డ్గా నేను వీడియో రూపంలో తీసుకురావడం జరిగింది. సో మీరు కనుక మహేంద్ర హిల్స్కి వెళ్ళాలి అంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ నుంచే మహేంద్ర హిల్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రెక్కింగ్ ఎంట్రీ పాయింట్ యొక్క ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, గమనించండి. ఈ మహేంద్ర హిల్స్ ఏరియాలో స్టే చేసేవారు వాళ్ళ వాకింగ్ పర్పస్ కోసం స్టార్టింగ్లోనే కొంత ప్లేస్లో వాక్వేని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాక్వే ఏరియాని దాటి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం హిల్ పైకి వెళ్ళే వే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హిల్ పైకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇది పెద్ద హిల్ ఏం కాదు, చిన్న సైజ్ హిల్. ట్రెక్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ కిడ్స్ కూడా చాలా ఈజీగా పైకి వెళ్ళే విధంగా ఉంటుంది. మహేంద్ర హిల్స్ సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాలి అంటే స్టార్టింగ్ నుంచి స్ట్రైట్గా వచ్చి తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. దూరం నుంచి చూసినట్లయితే సన్ రైజ్ నార్మల్ సన్ రైజ్ లాగా ఉంటుంది, బట్ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హిల్ పై నుంచి సిటీ వ్యూ కానీ ఆ సన్ రైజ్ వ్యూ కానీ చూడటానికి ఐ ఫీస్టింగ్గా ఉన్నాయి. వీడియో చూస్తున్న మీకు ఈ సన్ రైజ్ అండ్ ఈ సిటీ వ్యూ ఎలా ఉన్నాయో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
ఇప్పటి వరకు కూడా మనం సన్ రైజ్ని చూసింది ఒక వ్యూ పాయింట్ నుంచే. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తూ ఉన్నట్లయితే మల్టిపుల్ వ్యూ పాయింట్స్ మనకైతే ఉంటాయి. ఆ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ నుంచి సన్ రైజ్ ఆర్ సిటీ వ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు హిల్ యొక్క టాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
స్టార్టింగ్లో కింద మనం నడుచుకుంటూ వస్తున్నట్లయితే పైన మనకు కనిపించేటువంటి బిగ్ రాక్ ఇదే. నేనైతే రాక్ పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే ఒకసారి ట్రై చేయండి. మనం ఇప్పుడు ఈ రాక్ దగ్గర నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దట్స్ ఆల్ అబౌట్ మహేంద్ర హిల్స్. ట్రెక్కింగ్ తర్వాత మీకు కనుక టైం ఉన్నట్లయితే దీని ప్రక్కనే మరొక విజిటింగ్ ప్లేస్ ఉంది. అదే మహాబోధి బుద్ధ విహార. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్, చాలా బాగుంటుంది. మీకు కనుక టైం ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్లేస్ యొక్క ఫుల్ డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.